ఋతు గ్రంథము 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపపోవచ్చున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళెము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపించగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయంన అతడు నీకు బంధువుని ధర్మము జరిపినడలా సరే, అతడు విడిపింపవచ్చును. నీ బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయినడలా యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురంలోనికి వెళ్ళాను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చెనని ఇచ్చెననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు. కనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. ఋతు గ్రంథము 4వ అధ్యాయము. బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవచుండెను. కనుక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులార వినినట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుట నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని నెడల విడిపింపుము. దాన్ని విడిపింపనోలే నెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు కాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు. నీ తర్వాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు, నేను విడిపించెదనను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను. నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో. నేను దాన్ని విడిపింపలేను. కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలులో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనునకు మహలోనునకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి
అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతు మోయాబిరాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమావృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువు కాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయ సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసి కుటుంబం వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుగాక. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డని తీసుకొని కవిటనుంచుకొని వానికి దాదీగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పేరేసు వంశావళి ఏదనగా పేరేసు హెజ్రోనును కనెను. హెజ్రోను రామును కనెను. రాము అమినాదాబును కనెను. అమినాదాబు నయసోనును కనెను. నయసోను షల్మానును కనెను. షల్మాను బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను.